నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఈరోజు పొలిటికల్ దందా కార్యక్రమంలో కావలిపట్నంలో జరుగుతున్న అతిపెద్ద దందాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అంటే అక్కడున్న వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్న సెక్రటరీ ఎవరున్నారో ఈ సెక్రటరీనే కమిషనర్ చేస్తున్న దందాలన్నీ కూడా బయటపెట్టే ప్రయత్నం చేసినందుకు అతన్ని కావలి నుంచి సూళ్ళూరుపేట ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ నెల 9వ తేదీ నుంచి అతను 12వ తేదీ వరకు కూడాను ఆ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ఎదుటనే ధర్నా చేస్తున్నాడు. జస్టిస్ కావాలి, నాకు న్యాయం కావాలని చెప్పేసి ఆయన కూర్చొని ధర్నా చేస్తున్నాడు. 12వ తారీఖు తర్వాత నుంచి అంటే 13వ తేదీ నుంచి అతను ఎక్కడికి పోయాడు, అసలు కంప్లైంట్ చేసిన సెక్రటరీ ఎక్కడికి పోయాడు, అతను ఏమైపోయాడు అనేది సోషల్ మీడియాకు కూడా అంతు చిక్కని పరిస్థితి అయితే ఉంది. సో అతని పరిస్థితి ఏంటి అనేది మనం మాట్లాడుకునే ముందు అసలు ఈ శ్రవణ్ కుమార్ ఎవరైతే కమిషనర్ ఉన్నారో, మున్సిపల్ కమిషనర్, ఈ శ్రవణ్ కుమార్ అనే అతను ఏం దందా చేశాడు, ఎంత సంపాదించాడు, అక్కడ దేంట్లో ఆయన లంచాలు తీసుకున్నాడు అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఇందులో కొంతమేర అక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, వెంకట కృష్ణారెడ్డి టీడీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతని ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందని చెప్పేసి ఆ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీ భాస్కర్ ఎవరైతే ఉన్నారో అతను ఆరోపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే గతంలో ఉన్న వైసీపీకి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యేలతో కొంతమేర సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, వైసీపీ వాళ్ళతో కలిసి దందా చేశాడు, ఇప్పుడు టీడీపీ వాళ్ళతో కలిసి దందా చేస్తున్నాడు అనేది భాస్కర్ ఆరోపణ. ఎక్కడెక్కడ ఎంత సంపాదించాడు అనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంటే క్లియర్ కట్గా అన్ని వాయిస్ రికార్డులు కానీ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ అతను ఎక్కడెక్కడ తీసుకున్న డబ్బులు వాటికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ కానీ ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇమీడియట్గా అతని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే, వెంకట కృష్ణారెడ్డి దగ్గరికి వెళ్తే, ఆ వెంకట కృష్ణారెడ్డి అతన్ని కమిషనర్ మీద యాక్షన్ తీసుకోకపోగా తిరిగి భాస్కర్నే సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. కాకపోతే ఇక్కడ ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేయించారా, భాస్కర్నే సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే ఇక్కడ భాస్కర్ని ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు, ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అనేది ఇంతవరకు తేలని పరిస్థితి. అంటే అఫీషియల్గా అయితే కమిషనర్కి ట్రాన్స్ఫర్ చేసే అధికారాలు లేవు. ఇక్కడ ఎవరైతే మున్సిపల్ డైరెక్టర్ ఉన్నారో వాళ్ళు కానీ, జిల్లా కలెక్టర్ కానీ, వీళ్ళకి సంబంధించి కొన్ని హైయర్ అథారిటీస్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఒక వ్యక్తిని ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు. కమిషనర్కి ట్రాన్స్ఫర్ చేసే అధికారాలు లేవు, సస్పెండ్ చేసే అధికారం కూడా లేదు. కానీ ఇక్కడ ఈ భాస్కర్ అనే వ్యక్తి గతంలో ఇతని మీద, మున్సిపల్ కమిషనర్ మీద ఏవైతే అవినీతి ఆరోపణలు చేశాడో, నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయని చెప్పాడో, అదే సమయంలో వైసీపీ గవర్నమెంట్ టైంలోనే భాస్కర్ని కూడా సస్పెండ్ చేశారు 30 డేస్. ఈ 30 డేస్ తర్వాత మళ్ళీ తిరిగి ఆయన విధుల్లోకి వచ్చారనమాట. ఇప్పుడు ఎవరైతే మున్సిపల్ కమిషనర్ ఉన్నారో, శ్రవణ్ ఉన్నాడో, ఈ శ్రవణ్ ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర ఎంత తీసుకున్నాడు అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. మున్సిపల్ కమిషనర్ పేరు శ్రవణ్ అనమాట. ఇతను గతంలో ఇది వైసీపీ గవర్నమెంట్లో కట్టారా, టీడీపీ గవర్నమెంట్లో కట్టారా అనేది పూర్తిగా అతను అఫీషియల్గా బయటికి పెట్టలేదు. కానీ పార్క్ ఒకటి కట్టారని చెప్పేసి ఈ పార్క్ పేరు మీద 60 లక్షల రూపాయలు, అంటే కట్టకుండానే ఈ పార్క్ అనేది ఎక్కడా కూడా అక్కడ కట్టిన పరిస్థితి లేదు, కట్టిన దాఖలాలు లేవు, కట్టేశానని చెప్పేసి 60 లక్షలు తీసుకున్నాడు అని చెప్పేసి భాస్కర్ చెప్తున్నాడు. దీనికి సంబంధించి నా దగ్గర ప్రూఫ్స్ అనేవి నా దగ్గర ఉన్నాయని చెప్తున్నాడు. ఇక్కడ 5th ఫ్లోర్ పర్మిషన్ కోసం 3 lakhs తీసుకున్నాడు. దీనికి పూర్తికి సంబంధించి ఇక్కడ 5th ఫ్లోర్ పర్మిషన్ కోసం శ్రవణ్ కుమార్తో పాటు టీడీపీ వార్డు కౌన్సిలర్ కూడా ఉన్నాడు. కౌన్సిలర్ కూడా భాగం వచ్చింది. సో ఆ కౌన్సిలర్కి సంబంధించిన ఏవైతే వాయిస్ రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ నా దగ్గర ఉన్నాయి, ఈ 3 lakhsకి సంబంధించి అని భాస్కర్ చెప్తున్నాడు. ఇక్కడ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కోసం మరో కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో ఆ కన్స్ట్రక్షన్ కోసం మరో 4 లక్షల రూపాయలు తీసుకున్నాడు శ్రవణ్ అని చెప్పేసి ఈ 4 లక్షలకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ నా దగ్గర ఉన్నాయని చెప్తున్నాడు భాస్కర్. కానీ ఇప్పుడు భాస్కర్ ఎక్కడ ఉన్నాడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్కే. 13వ తేదీ నుంచి అతను కనిపించకుండా పోయారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక అదే ఏరియాలో ఆ టౌన్లోనే శ్రీ చైతన్య స్కూల్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్కి సంబంధించి 2nd ఫ్లోర్ పర్మిషన్ కోసం మరో 2 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఈ 2 లక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు నా దగ్గర ఉన్నాయని చెప్తున్నాడు. ఇక హౌస్ ప్లానింగ్ అప్రూవల్ కోసం మరో 3 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఈ 3 లక్షలకు సంబంధించిన డాక్యుమెంట్స్, ఆ ఫోటోగ్రాఫ్స్, వాయిస్ రికార్డ్స్ అన్ని నా దగ్గర ఉన్నాయని చెప్తున్నాడు. కానీ ఇక్కడ ఇదొక, అంటే భాస్కర్ చేసిన ఇది ఒక సాహసం అని చెప్పొచ్చు. ఈ 3 lakhs హౌస్ ప్లానింగ్ అప్రూవల్ ఏదైతే ఉందో ఈ అప్రూవల్ కోసం భాస్కరే అతనికి సంబంధించిన వ్యక్తుల్ని కమిషనర్ టార్గెట్ చేయడానికి, నిజంగానే కమిషనర్ చేస్తున్నాడా చేయట్లేదా అనేది క్లారిటీ కోసం ఈ యొక్క హౌస్ ప్లానింగ్ అప్రూవల్ కోసం 3 lakhs రూపీస్ ఇచ్చి పంపించింది భాస్కరే. అది కమిషనర్ తీసుకున్నాడు. దానికి సంబంధించిన వాయిస్ రికార్డ్సా, ఫోటోగ్రాఫ్సా, వాట్ ఇవన్నీ నా దగ్గర ఉన్నాయని చెప్పేసి భాస్కర్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి కూడాను వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఇతను సస్పెండ్ అయ్యాడు భాస్కర్. దాని తర్వాత మళ్ళీ తిరిగి వితిన్ 1 monthలోనే విధుల్లోకి వచ్చిన పరిస్థితి కూడా ఉంది. సో మొత్తానికి ఈ శ్రవణ్ కుమార్ ఎవరైతే మున్సిపల్ కమిషనర్, ఈ శ్రవణ్ కుమార్ విచ్చలవిడిగా డబ్బులు దండుకున్నారు. ఇతనికి సంబంధించి దాదాపుగా 38 కోట్ల రూపాయలు అక్రమాస్తులు ఏవైతున్నాయో ఆ అక్రమాస్తులకు సంబంధించిన
వివరాలు నా దగ్గర ఉన్నాయి. అతను దందాలు చేశాడు, అతను ప్రజల డబ్బును దండుకున్నాడు, విచ్చలవిడిగా అడ్డగోలుగా సంపాదించాడు ఈ మున్సిపల్ కమిషనర్ శ్రవణ్ అనే వ్యక్తి. ఇతనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయని భాస్కర్ చెప్తున్నాడు. సో ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే కమిషనర్కి ఎప్పుడైతే ఈ యొక్క 38 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయో అని చెప్పాడో భాస్కర్ని ఇమీడియట్గా సూళ్ళూరుపేట ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. కానీ ఇక్కడ మున్సిపల్ కమిషనర్కి ట్రాన్స్ఫర్ చేసే అధికారాలు ఉన్నాయంటే లేవనే చెప్పాలి. అంటే వాళ్ళకి కొన్ని స్టేజెస్లో వాళ్ళని ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తారంటే అవసరాన్ని బట్టు, లేదంటే రిక్వైర్మెంట్ని బట్టు, వేరే కమిషనర్ ఆఫీస్లో వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించి అక్కడ సెక్రటరీ లేకపోతేనో, అక్కడ సెక్రటరీ కొరత ఉంటేనో, లేదంటే అతని యొక్క కాల పరిమితి ఒకే ఆఫీస్లో 5 ఏళ్ళు అయిపోతేనో, లేదంటే 9 ఏళ్ళు అయిపోతేనో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారు. కానీ ఇమీడియట్గా అవేమీ జరగకుండా, ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారో చెప్పకుండా, ఎవరు ట్రాన్స్ఫర్ చేశారు అనేది కూడా భాస్కర్ అనే వ్యక్తికి తెలీదు, నాకు చెప్పండి అని చెప్పేసి అతను మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. కానీ ఎవరు వీళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తారంటే మున్సిపల్ కౌన్సిలర్ చైర్పర్సన్, అలాగే డైరెక్టర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన డైరెక్టర్ వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసే అధికారాలు మాత్రమే ఉన్నాయి. కానీ ఒక మున్సిపల్ కమిషనర్కి ట్రాన్స్ఫర్ చేసే రైట్స్ అనేవి లేవన్నమాట. కానీ ఇక్కడ చాలా క్లియర్గా అతను ఏం చెప్తున్నాడంటే కొన్ని డిపార్ట్మెంట్స్లో అవినీతి జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఏ డిపార్ట్మెంట్లో అవినీతి జరుగుతుంది అని అతను చెప్తున్నాడంటే ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, సివిల్, వాటర్ సప్లై. ఇక్కడ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, వాటర్కి సంబంధించి, సివిల్, ఈ డిపార్ట్మెంట్స్లో జరుగుతున్నాయని చెప్తున్నాడు. అలాగే స్ట్రీట్ లైట్, లైక్ ఎలక్ట్రిసిటీ, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్, వీటన్నిటిలో అవినీతులు జరుగుతున్నాయి, నేను చూస్తూ ఉన్నాను. టౌన్ ప్లానింగ్ అందులో కూడా జరుగుతుంది, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో జరుగుతుంది, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్లో అవినీతి జరుగుతుంది, వీళ్ళంతా విచ్చలవిడిగా ప్రజాధనాన్ని తినేస్తా ఉన్నారు, అర్బన్ ప్లానింగ్లో జరుగుతుంది, మినిస్ట్రియల్ మేనేజర్స్ దగ్గర జరుగుతుంది, అకౌంట్ సెక్షన్ జరుగుతుంది, ఇన్ని డిపార్ట్మెంట్లో అవినీతి జరుగుతున్నా సరే ఇప్పుడు మున్సిపల్ మంత్రిగా ఉన్న నారాయణ కానీ, లేదంటే ఐటీ మంత్రిగా ఉన్న లోకేష్ కానీ, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కానీ, సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు కానీ, వీళ్ళెవ్వరూ కూడాను ఈ యొక్క శాఖలపైన పట్టించుకోవట్లేదు, ఈ యొక్క శాఖలపైన మాట్లాడట్లేదు. అంటే విచ్చలవిడిగా అధికారులు అనేకమైన డిపార్ట్మెంటు, పబ్లిక్ హెల్త్ దగ్గర నుంచి వాటర్ కానీ, రెవెన్యూ కానీ, వీటన్నిటికి సంబంధించి అర్బన్ ప్లానింగ్, టౌన్ ప్లానింగ్, సివిల్, స్ట్రీట్ లైట్స్, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ, వాటర్ సప్లై కానీ, టౌన్ ప్లానింగ్ కానీ, ఈ అన్ని డిపార్ట్మెంట్లో అధికారులు అవినీతి చేస్తున్నారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు నా దగ్గర ఉన్నాయి. మరీ ముఖ్యంగా 38 కోట్ల రూపాయలు శ్రవణ్ విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దండుకున్నాడు. సో అతను దందాలే చేస్తున్నాడు, అతనికి సంబంధించిన అన్ని వివరాలు నా దగ్గర ఉన్నాయని చెప్తున్నా సరే కనీసం పట్టించుకొని అధికారులు కానీ, పట్టించుకొని మంత్రులు కానీ, పట్టించుకొని సీఎం కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లు మనకు తెలుస్తుంది. సో మొత్తానికి ఇలాంటి ఎవరైతే అవినీతి అధికారులు ఉన్నారో అవినీతి అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. నిజాయితీగా పనిచేసే భాస్కర్ లాంటి వ్యక్తుల్ని కాపాడే బాధ్యత మనందరి మీద ఉంది, మనతో పాటు ప్రభుత్వానికి కూడా ఉంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ భాస్కర్ చేసిన పనికి, అలాగే భాస్కర్ ఏదైతే ఈ 38 కోట్ల రూపాయలకు సంబంధించిన అవినీతి డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయని చెప్తున్నారు, ఇమీడియట్గా అతను చేసిన పనితీరు కానీ, అలాగే శ్రవణ్ పైన కానీ, ఇప్పుడు ప్రభుత్వ పనితీరు కానీ, వీటన్నిటిపైన మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. సో మీ ఏరియాలో, మీ ప్రాంతాల్లో ఇలాంటి అవినీతి ఏదైనా జరిగితే, మీకు సంబంధించి స్థానికంగా ఏదైనా సమస్యలు ఉన్నా సరే, అది రోడ్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, వాటర్ అవ్వచ్చు, ఏదైనా మీ దగ్గరలో ఉన్న సమస్యను మా అభినవ్ భారత్ యాప్లో ఇమీడియట్గా పోస్ట్ చేయండి. సో మీ యొక్క నియోజకవర్గంలో ఉన్న నాయకులు ఎవరున్నారో మీ యొక్క లీడర్ వరకు తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తాం. గుర్తుపెట్టుకోండి, అభినవ్ భారత్ ఎప్పుడు కూడాను ప్రజలకి అందుబాటులో ఉండే ప్రజా సమస్యలను వినిపించే గొంతుకగా ఉంటుంది. సో తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని అయితే తప్పకుండా తెలియజేయండి.